వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు పాలన చేస్తున్న కాలంలో ఆయన సభలో ఒక గొప్ప పండితుడు, చతురత కలిగిన తెలివైనవాడు ఉన్నాడు. అతడే తెనాలి రామకృష్ణుడు. తెనాలి రామకృష్ణుడు హాస్యంతో కూడిన తెలివితేటలతో రాజుకి సకాలంలో మంచి సలహాలు ఇచ్చేవాడు. అతని కథలు ప్రజలలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఒకసారి జరిగిన ఒక సంఘటన. ఒకరోజు ఓ విదేశీ గుడ్డి బాబా మంత్రశక్తులు ఉన్నవాడినని చెప్పుకుంటూ రాజసభలోకి వచ్చాడు. అతను రాజుగారితో ఇలా అన్నాడు: మహారాజా, నా దగ్గర ఓ అద్భుత మంత్రం ఉంది. దాని ద్వారా చనిపోయిన వారిని కూడా మరి బ్రతికించవచ్చు అని చెప్పాడు. రాజు ఆశ్చర్యపోయాడు. రాజసభలో చాలామంది ఆ విదేశీ బాబాకు మద్దతు చెప్పారు. కాని తెనాలి రామకృష్ణుడు మాత్రం నవ్వుతూ, ఇది అసాధ్యం, చిత్తశుద్ధితో కాదు, చాటున మోసంతో ఇలా చెప్తున్నాడు అని అన్నాడు. తెనాలి రామకృష్ణుని యొక్క పరీక్ష. తెనాలి రామకృష్ణుడు రాజుకి ఇలా సూచించాడు: ప్రభు, ముందు ఈ బాబా స్వయంగా ఒక మృతుణ్ణి పునర్జీవింపచేయాలని సూచించండి. ఒకసారి నిజమని నిరూపిస్తేనే మేము నమ్మతామని చెప్పండి. రాజు అంగీకరించాడు. అయితే బాబా బెంబేలెత్తి అప్పించుకోవాలన్న తాపత్రయంతో రాత్రికి రాజస్థానాన్ని విడిచి పారిపోయాడు. ఈ సంఘటన తర్వాత రాజుగారు తెనాలి రామకృష్ణుని ప్రశంసిస్తూ ఇలా అన్నారు: నీవు మా కోటకు కంచే వంటివాడవు. నీ బుద్ధి వల్ల ఎన్నో ప్రమాదాల నుంచి మేము తప్పించుకుంటున్నాం. ఈ కథ యొక్క నీతి బైబి మెరుపుకి మాయకు మోసపోవద్దు. ప్రతి విషయాన్ని విశ్లేషణ చేసి వివేకంతో ఆలోచించాలి. ఒకసారి రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు రాజసభలో ఒక వినూత్న ప్రకటన చేశారు: ఎవరి దగ్గర ఎంత బుద్ధి ఉందో చూద్దాం. నా కోరిక, ఎవరి దగ్గర 4 మూతల బుద్ధి ఉంటే వారికి భారీ బహుమతి. రాజుకు బుద్ధిమంతుల అవసరం ఉంది. అందుకే ఈ పరీక్ష పెట్టాడు. అంతేకాదు, సభలో ప్రతి ఒక్కరికి ఇదొక ఆశ్చర్యం: తెనాలి రామకృష్ణుడి చతురత. అందరూ బుద్ధిని ఎలాగా మూటలుగా చూపించాలి అని తలపాతుకున్నారు. కాని తెనాలి మాత్రం మామూలుగా ఆలోచించడు కదా. 2-3 రోజులు ఆలోచించి చివరకు 4 పెద్ద మూటలు తీసుకుని రాజుగారి సమక్షంలోకి వచ్చాడు. రాజుగారు ఆశ్చర్యంగా అడిగారు: రామకృష్ణ, ఇందులో ఏముంది? తెనాలి నవ్వుతూ ఇలా చెప్పాడు: మహారాజా, ఇవే 4 మూటల బుద్ధి. చూస్తే అర్థం అవుతుంది. మొదటి మూటలో పుస్తకాలు జ్ఞానానికి సంకేతం. 2వ మూటలో నానుడులు, సామెతలు అనుభవానికి ప్రతీక. 3వ మూటలో కొన్ని పండ్లు మంచితనాన్ని సూచిస్తూ, 4వ మూటలో అద్దం, తను తాను చూసుకోవడం, స్వపరిశీలన. రాజుగారి ప్రశంస. రాజుగారు తెగ సంబరపడ్డారు. రామకృష్ణ, నీ బుద్ధికి మూటలలో కొలమానం లేదు. నీవే నిజమైన 4 మూటల బుద్ధివంతుడు. అంతేకాకుండా రామకృష్ణుడికి విలువైన నగలు, బహుమతులు ఇచ్చారు. ఈ కథలో నీతి, బుద్ధి అనేది మెదడులో ఉండే ధనమే కాదు, అది అనుభవంతో, జ్ఞానంతో, మంచితనంతో వస్తుంది.